మీరు జీనియస్. కొంచెం లేటుగా కనిపెట్టారు. ఆఫీస్ విషయం తప్ప నీ పర్సనల్ విషయం మాట్లాడకూడదని ఇండైరెక్ట్ గా చెప్పావు అంతేనా? అయ్యో, ఇప్పుడు నేను డైరెక్ట్ గానే చెప్పాను కదా సార్. నువ్వు మనుషుల్ని ఎంత దూరంగా ఉంచుతావో తెలుసా? తెలీసా? అంటే నేను ఎప్పుడు మెజర్ చేయలేదు. కనీసం ఎవరో ఒకరితో నీ బాధను పంచుకోవాలని లేదా? బాధ అంటే ఏంటి? నేను బాధపడుతున్నానని మీతో ఎప్పుడైనా చెప్పానా? అసలు నా మొహంలో మీకు ఎప్పుడైనా బాధ అనేది కనిపించిందా? భలే వారిసా, ఆడది బాధపడితే ఓదార్చడానికి పరాయి మగవాళ్ళకి ఎంత కుతూహలంగా ఉంటుందో చెప్పలేను. నేను నిజంగానే. ఇందాక మీరేమన్నారు సార్? ఏమన్నాను? ఈ విషయం డిస్కస్ చేయడం నాకు ఇష్టం లేదని చెప్పారు కదా అన్నాను. మీరు సూపర్ సార్, భలే గుర్తు పెట్టుకున్నారు. సార్, ఆ ముక్క మర్చిపోకండి సార్. ఏ ముక్క? నా పెళ్లి గురించి ఇంకోసారి డిస్కస్ చేయకూడదని. ఇంట్రెస్టింగ్. హలో. అమ్మా, వరూధిని అంటే నువ్వేనా అమ్మా? ఎస్, స్పీకింగ్. నా పేరు డేవిడ్ జాన్సన్ అంటారమ్మా. చర్చి ఫాదర్గా ప్రభు సన్నిధిలో సేవ చేసుకుంటూ ఉంటాను. చెప్పండి ఫాదర్. నీతో ఒక్కసారి మాట్లాడాలమ్మా. నిజానికి నేనే వచ్చి మాట్లాడాల్సింది, కానీ వయసు అయిపోయి ఎక్కువ దూరం ప్రయాణం చేయలేకపోతున్నాను. అందుకే నువ్వు కాస్త శ్రమ అనుకోకుండా గ్రేవ్ యార్డ్కి రాగలవా అమ్మా? మీరెవరో నాకు తెలియట్లేదు. నాతో ఏం పని ఫాదర్? చాలా ముఖ్యమైన విషయం నీతో చెప్పాలమ్మా. అది నీ జీవితానికి సంబంధించింది. నా లైఫ్కి సంబంధించిందా? ఏంటది ఫాదర్? ఇక్కడికి వస్తే ఇంకా కొంచెం వివరంగా మాట్లాడగలను తల్లి. తప్పదు, వీలు కాదు అంటే నేనే ఎలాగోలా వస్తాను తల్లి. పర్లేదు ఫాదర్, నేనే వస్తాను. చాలా థ్యాంక్స్ అమ్మా. సెలవు తల్లి. మే గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. నాతో మాట్లాడాల్సిన పని ఓ చర్చి ఫాదర్కి ఏముంటుంది? ఆటో, రంగనాయకులు పెట్టొస్తావా? రండి మేడం, ఎక్కండి. ఎక్స్క్యూజ్ మీ, ఫాదర్ డేవిడ్ జాన్సన్. ఆయనే మేడం. ఫాదర్, గుడ్ ఈవినింగ్ ఫాదర్. మే గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. వరూధిని, నేనే. ఎందుకు రమ్మన్నారు ఫాదర్? ఇవాళ చాలా పవిత్రమైన రోజు, ఆల్ సోల్స్ డే. ఆత్మశాంతి కోసం అయిన వాళ్ళు ప్రార్థించడానికి వస్తారు.